ప్రియమైన సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభివందనములు. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనంలో, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. లోకము నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసించును. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొంటే మీ మాట కూడా వింటారు. అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేస్తారు. నేను వచ్చి వారికి బోధింపకుండిన యెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన యెడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఈలాగు జరిగెను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరు కూడా సాక్ష్యమిస్తారు. ప్రియమైన సహోదరులారా, ప్రభువు మనలను దాసులుగా పిలువక స్నేహితులుగా పిలిచినాడు. ముందు వచనాలలో మనం ఫలించడానికి, మన ఫలము నిలిచి ఉండటానికి ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. లోక సంబంధమైన వారిని స్నేహం చేస్తారు. ఈ లోక స్నేహము దేవునికి వైరము. లోకాన్ని ప్రేమించేవారు, స్నేహించేవారు దేవునికి శత్రువులు అవుతారు. ప్రభు గురించి మనకు బాహాటముగా తెలియబడినప్పుడు మనం ఆయనకు స్నేహితులముగా, మన కొరకు ఆయన ప్రాణము ఇచ్చిన ప్రాణ స్నేహితునిగా ఆయన ఉన్నాడు. లోకము ఆయనను ద్వేషించి ఉన్నది. లోకులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. లోక సంబంధమైన మనుష్యులు ఆయన మాటలు వినలేదు. వారు తండ్రిని ఎరుగలేదు గనుక యేసు ప్రభువును వారు హింసించినారు. కాబట్టి మీరు నాకు శిష్యులుగా, మరి మీకు కూడా అదే జరుగుతుంది. నన్ను హింసించిన యెడల మిమ్మల్ని కూడా హింసిస్తారు. తండ్రిని వారు ఎరుగలేదు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేస్తారు. యేసు ప్రభువును ద్వేషించేవారు మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని అనుకుంటున్నారే, ఆయన్ను కూడా వారు ద్వేషిస్తూ ఉన్నారు. ప్రభు ద్వారా తప్ప మరి ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు, సృష్టికర్త యొద్దకు వెళ్ళరు, మోక్షమునకు వెళ్ళరు. ఈ లోకములో యేసు ప్రభువుని, ఆయన మాటను వినేవారు
సృష్టికర్త అయిన దేవుని మాట కూడా వింటున్నారు. ఆయన యేసు ప్రభువుని ద్వేషించేవారు సృష్టికర్త అయిన ప్రభువును ద్వేషిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఎవరూ చేయని గొప్ప కార్యాలు చేసినాడు. అయినా కూడా వారు ఆయన నమ్మలేకపోయినారు. కారణం లేకుండానే ప్రభువును ద్వేషించినారు. ద్వేషించడానికి కారణం ఉండాలి, కానీ ప్రభువును ద్వేషించడానికి కారణం లేదు. కారణం లేకుండా ఆయన ద్వేషించారు. తండ్రి యొద్ద నుండి ప్రభువు మనకు ఆదరణకర్తను, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్ముడిని పంపినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు యేసు ప్రభు గురించి తేటగా చెబుతాడు. అలాగే ఆయన దగ్గర ఉన్నవారు కూడా ప్రభు గురించి సాక్ష్యం ఇస్తారు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకునుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు గనుక బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని ప్రభు చెప్పాడు. ఆయనతో ఉన్నవారు ధైర్యముగా ప్రభు గురించి ప్రకటిస్తారు, ప్రభు కొరకు నిలుస్తారు, ప్రభువుకు సాక్షులుగా ఉంటారు. పరిశుద్ధాత్ముడు మనలను బలమైన సాక్షులుగా ఈ లోకములో క్రీస్తు కొరకు నిలబెడతాడు. ఆయనతో సహవాసం చేయకపోతే ఆయనకు సాక్షులముగా ఉండలేము. పిరికివారిగా పారిపోతాము, తప్పించుకుంటాము. మొదటి నుండి నా యొద్ద మీరు కూడా ఉన్నారు గనుక మీరు కూడా సాక్ష్యం ఇస్తారు. యేసు ప్రభు గురించి తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాగే ఆయన యొద్ద ఉన్న ప్రతి వారు కూడా సాక్ష్యం ఇస్తారు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం చివరిలో నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇది యేసు ప్రభువును గురించిన పూర్తి సాక్ష్యము. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైనాడు. ఆయన అనగా దేవుడు. నేను ఆయనను అని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపంలోనే చనిపోతారు అన్నాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. యేసు ప్రభువే సృష్టికర్త. ఎలోహిం, యెహోవా అదోనై. దేవుడైన ప్రభు యెహోవా
అదోనై. ప్రియమైన సహోదరులారా, గాడ్ హ్యాస్ మ్యానిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. ఆయన శరీరుడుగా సంపూర్ణమైన శరీరంతో రక్తమాంసములు కలిగి ఈ లోకానికి వచ్చినాడు. మనవలి 16వ అధ్యాయము యోహాను సువార్త. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేస్తారు. మిమ్మును చంపే ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేస్తారు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొనులాగున ఈ సంగతులు మీతో వెంటనే చెప్పలేదు. ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునూ నన్ను అడుగుటలేదు. గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను సత్యము చెబుతున్నాను. నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళకపోతే ఆయన ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతాను. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. యేసు ప్రభు చివరగా 11 మంది శిష్యులకి ప్రత్యేకంగా మేడగదిలో ఈ విషయాలన్నీ వారికి చెబుతున్నాడు. మీరు అభ్యంతర పడకూడదు. మిమ్ములను సమాజ మందిరములలో నుండి వెలివేస్తారు. మిమ్ములను హింసించే ప్రతి వాడు కూడా తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకునే కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక వారు ఇలాగున చేస్తారు. కాబట్టి అవి జరగక ముందే నేను మీకు చెబుతున్నాను. నేను మీతో కూడా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. నేను వెలుచున్నాననే మాట మీకు ఇష్టం లేదు. శరీరధారిగా నేను ఇక్కడే ఉండలేను. శరీరధారిగా నేను మీతో కూడా అన్ని చోట్ల అన్ని వేళలో మీకు సమీపముగా ఉండలేను. ఆత్మరూపంలో అన్ని చోట్ల అన్ని సమయాలలో అందరితో ఉండగలను. కాబట్టి నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు.
వెళ్తే ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన మీతో కూడా ఉంటాడు, మీలో నివసిస్తాడు. యేసు ప్రభు బలియాగము ద్వారా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మనకు పరిశుద్ధాత్మను పంపినాడు. ఆత్మరూపంలో యేసు ప్రభు మనలో కూడా నివసిస్తూ ఉన్నాడు. నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనకరం, కానీ ఈ మాటలు మీకు దుఃఖముగా ఉన్నవి. శారీరకంగా నేను మీకు కనబడలేకపోతున్నానని మీరు బాధపడవద్దు. ఇంతకంటే మరి సమీపంగా నేను మీతో ఉంటాను ఆత్మరూపములో. మీరు బలవంతులుగా ఉంటారు, శక్తిని పొందుతారు, అభిషేకాన్ని పొందుతారు, ప్రపంచమంతటా నాకు సాక్షులుగా ఉంటారని ప్రభువు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేస్తాడు. పాపము అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచకపోవటమే పాపము. నీతి అనగా యేసు ప్రభు చేసిన శిలువ బలియాగాన్ని అంగీకరించకపోతే నీతి రాదు. ప్రభు రక్తం ద్వారా మనుషులు నీతిమంతులవుతారు. యేసుక్రీస్తు నా కొరకు శిలువలో మరణించి రక్తము చిందించి సమాధి చేయబడి తిరిగి లేచినాడని ఎవరు నమ్ముతారో వారు దేవుని దృష్టిలో నీతిమంతులవుతారు, దేవుని నీతిని పొందుకుంటారు. అలాగే నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. పరిశుద్ధాత్మని యొక్క మొదట ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తిలో పాపం అనేది బయలుపడుతుంది. పాపమును ఒప్పింపజేస్తాడు. ఈ లోకంలో పాపిని అని ఒప్పుకునేవారు పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడినారు. పరిశుద్ధాత్ముడు ఉన్న చోట పాపము ఉండదు. ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపమును బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు తన పాపాల విషయంలో పశ్చాత్తాపపడతాడు. మనం పాపాల విషయాలు పశ్చాత్తాపడుతున్నామంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినప్పుడు మనం లోబడాలి. పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గుర్చి ఒప్పింపజేస్తాడు. పాపాలు ఒప్పుకోకపోతే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండలేడు. తీర్పు అనగా అపవాది ఇంతకు ముందే తీర్పు వాడికి తీర్చబడింది, అపవాదికి. కనుక అపవాదికి తీర్పు తీర్చబడిన ప్రకారం మనుషులకి తీర్పు తీర్చబడకూడదు.
శిక్షా విధిని యేసుక్రీస్తు వలన మనుషులు తప్పించుకుంటారు. తీర్పు ఉంది. అపవాదికి వాని దూతలకు ఇదివరకే తీర్పు తీర్చబడింది. పాతాళము అపవాది యొక్క స్థావరం. వాడు మనుషులను కూడా తన స్థావరానికి ఈడ్చుకెళ్లాలని శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఆ భయంకరమైన తీర్పును తప్పించుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమే మానవునికి సురక్షితమైన స్థావరం. పరిశుద్ధాత్ముడు పాపమును ఒప్పింపజేస్తాడు. క్రీస్తు రక్తం వలన నీతిమంతులమవుతాము. అపవాదికి తీర్పు తీర్చబడిన ప్రకారము తీర్పు అనేది తొలగిపోతుంది క్రీస్తు వలన. యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనములో, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ప్రభు మనతో చెప్పవలసిన విషయాలన్నీ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిని సహింపలేం. క్రమక్రమంగా ఆయన ఒక్కొక్కటిగా మనకు చెబుతూ వస్తూ ఉంటాడు. అన్నీ ఒకటేసారి చెప్పడు. చెప్పినా కూడా మనం వాటిని భరించలేం. వాటిని తట్టుకునే శక్తి మనకు ఉండదు. గర్విష్ఠులమైపోతాం. అహంభావం వస్తుంది. అందుకే ప్రభు మెల్లిమెల్లిగా క్రమక్రమంగా మనలో గర్వము రాకుండా, అహంభావము రాకుండా, చెడిపోకుండా, పడిపోకుండా, సమయాన్ని బట్టి, కాలమును బట్టి, మన హృదయ పరిస్థితిని బట్టి ఆయన మెల్లిమెల్లిగా ఒక్కొక్క విషయాన్ని చెబుతూ వస్తూ ఉంటాడు. ముఖ్యంగా మనం ఎక్కువగా బాధపడినప్పుడే దేవుని అద్భుతమైన ప్రణాళిక మనకు అర్థమవుతుంది. ఆయన సంగతులు తెలియజేయబడతాయి. ఎక్కువగా బాధపడి శ్రమపడిన సమయాల్లోనే దేవుని అద్భుతమైన ప్రణాళిక ఒక్కొక్కటిగా మనకు తెలియజేయబడుతుంది. మిక్కుటమైన ఆయాసము నెమ్మది కలుగుటకు కారణమవుతుంది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వారి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అన్నాడు మహారాజైన దావీదు. ప్రభు దగ్గర నుండి ఒక మాట మనకు రావాలంటే మనం ఎంతో మానసికంగా సమస్యను ఎదుర్కొన్నప్పుడు ప్రభు దగ్గర నుండి మనకు వాగ్దానం వస్తుంది. 2002లో అక్టోబర్ నెలలో జింబాబ్వే వెళ్ళాల్సి ఉంటుందని ప్రభు చెప్పాడు. అది మామూలుగా ఏదో ఊరకనే రాలేదు. 2 నెలలు టైఫాయిడ్ జ్వరము తలకెక్కి బాధపడిన ఆ రోజుల్లో ప్రభు ఆ మాట పలికాడు. భయంకరమైన నొప్పులలో
ప్రభువు ఆ మాట చెప్పాడు. వెన్న రావాలంటే పాలను వేడి చేయాలి, అది పెరుగుగా మారాలి, పెరుగును చిలకాలి, ఆ పెరుగును చిలికిన తర్వాతనే వెన్న తీస్తారు. వెన్నపూసను మరలా వేడి చేయాలి, అప్పుడు వెన్న వస్తుంది. శ్రేష్టమైన ఘమఘమ వాసనలు వస్తాయి. నెయ్యి, వెన్న కాస్త నెయ్యిగా మారిపోతుంది. నెయ్యి ఏ కూరలో వేసుకున్నా కూడా చక్కటి రుచికరంగా ఉంటుంది. పప్పులో కానీ, కారంలో కానీ, రాగి సంగటిలో కారము నెయ్యి వేసుకుంటే ఎంత, వెన్నపూస కానీ నెయ్యి కానీ చాలా రుచిగా ఉంటుంది. ఆ వెన్న నెయ్యి రావడానికి అది వేడి చేయబడాలి, చిలకాలి. మనలో కూడా వెన్న లాంటి మనస్సు రావాలంటే అనేక శ్రమల మార్గములు నడిచి వచ్చినప్పుడే మనకు వెన్నలాంటి మనస్సు వస్తుంది. విధేయత రావాలన్నా కూడా అనేక శ్రమలలో చిలకబడాలి. ఎక్కువ శ్రమలు వచ్చిన వారే మెత్తని మనస్సు కలిగి, విధేయత కలిగి, దీనత్వము కలిగి ఉంటారు. శ్రమ లేని వారు, ఎక్కువగా బాధపడని వారు దేవునికి విధేయులుగా ఉండలేరు. మనుష్యుల ఎదుట దీనులుగా ఉండలేరు. అహంభావులుగా, గర్విష్ఠులుగా ఉంటారు. ప్రియమైన సహోదరులారా, అందుకే మనతో ప్రభు చెప్పాల్సినవి ఎన్నో ఉన్నవి. మన ఎడల ఆయన ప్రణాళికలు లెక్కకు మించి ఉన్నవి. ఎన్ని చెప్పాలన్నా ప్రతిరోజు మనం దాన్ని సహించాలే గాని ప్రతిరోజు కొత్త విషయాలను ఆయన చెబుతాడు. చెప్పాలంటే జీవిత కాలములో 100 సంవత్సరాలు ప్రతిరోజు క్రొత్త సంగతులు చెబుతాడు. మనం దాన్ని జీర్ణించుకునే శక్తి కావాలి కదా. ఎక్కువగా ప్రభువు ఏదైనా చెబితే మనుషులకు వెంటనే ఒక రకమైన అహం అనేది వస్తుంది. ఉదాహరణకు ప్రభు సీమోను పేతురును, మరి నా గురించి మీరు ఏమనుకుంటున్నారని ప్రభు అడిగినప్పుడు, అయ్యా నీవు సజీవుడైన దేవుని క్రీస్తువు అని పేతురు అన్నాడు. ప్రభు అన్నాడు, శబాస్ పీటర్, రక్త మాంసములు నీకు ఈ విషయాన్ని బోధించలేదు గాని నా తండ్రి నీకు బోధించాడు అని చెప్పాడు. నీవు బండవి, నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. అది అద్భుతమైన మాట, ప్రణాళిక. తర్వాత మనం గమనిస్తే, నేను పాపాత్ములకి అప్పగించబడతాను, వారు నన్ను హింసిస్తారు అని మరలా చెబితే, ఆ మాట విని పేతురు అంటాడు, ప్రభువా అది నీకు దూరమగునుగాక అంటాడు. అంటే శిలువ
యేసు ప్రభువుకు దూరం అవ్వాలంట. అప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుషుల సంగతులని ఆలోచించుచున్నావు గాని దేవుని సంగతులను ఆలోచించలేదు. చూడండి, ముందుగానే మెచ్చుకున్నాడు. పేతురు దాన్ని జీర్ణించుకోలేకపోయినాడు. నీకు సిలువ వద్దు ప్రభువా, ఆయన వచ్చింది అందుకే, అయితే సిలువ నీకు దూరమవునుగాక అంటున్నాడు పేతురు. అందుకే ప్రభు అంటున్నాడు, సాతానా, నా వెనుకకు పొమ్ము. ఆ మాటకి పేతురు గడగడ వణికాడు. దేవుడు ఏదైనా మన గురించి మెచ్చుకుంటే మానవునికి కొంత ఒక రకమైన గర్వం వస్తుంది. వారం రోజులు మనతో ప్రభు గనక మాట్లాడితే, నాకు అతన్నత లేదు, నాతో ప్రభు డైరెక్ట్గా మాట్లాడతాడు, ముఖాముఖిగా మాట్లాడతాడు. మీతో ఎవరితోనో మాట్లాడిందా? ఓ, ప్రభు నన్ను ఎంతగానో ప్రేమించాడు అని ఒక రకమైన అహంభావం, అహం అనేది మానవులోనికి వస్తుంది. దేవుని మాట మనకు వచ్చినప్పుడు మానవునిలో ఒక రకమైన అహం అనేది వస్తుంది. అలా చాలామంది దైవజనులు అహంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. దావీదును దేవుడు, నీ సంతతి నా సన్నిధిలో ఇగాలు నిలిచి ఉంటుందని చెప్పినప్పుడు, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా అంటాడు దావీదు. ఇదంతా బాగానే ఉంది. మందిరం కట్టాలని చెప్పినప్పుడు దేవుడు కూడా మెచ్చుకొని, నీ సంతానము నా సన్నిధిని తరతరాలుగా ఉంటుంది అన్నాడు. తర్వాతి అధ్యాయాల్లో మనం చూస్తే భయంకరమైన పాపంలో దావీదు పడిపోయాడు. చూడండి, దినమునకు 7 మార్లు స్తుతించేవాడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడు, అర్ధరాత్రి లేచి బైబిల్ చదివేవాడు, తెల్లవారుజామునే మొరపెట్టేవాడు. ఊరియా భార్యతో తప్పు చేశాడు. ఎంత తరతరాల నిలిచే మాట పొందుకున్నాడు, అలాగే ఎంత ఘోరమైన తప్పు చేశాడు. మానవుని స్వభావము చాలా క్షణికమైనది. ఎటువంటి మానవులైనా దేవుని దృష్టిలో ఆయన కాపాడకపోతే ఎవరూ నిలబడలేరు. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. మన గురించిన అనేక విషయాలు తండ్రి దగ్గర ఉన్నాయి. మనం వాటిని జీర్ణించుకునే శక్తి కొలది మనకు సమయం వచ్చినప్పుడు ప్రభు అన్నీ చెబుతాడు. దాన్ని మనం తట్టుకోవడానికి ప్రభు పరిశుద్ధాత్మను, సత్య స్వరూపి అయిన ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు సర్వ సత్యములోనికి నడిపించబడతారు. ఆయన నా గురించి మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ వలనే క్రీస్తుని గురించిన సంపూర్ణ విషయాలు మనకు తెలిసిపోతాయి.
ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేస్తాడు గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేస్తాడని నేను చెప్పినాను. కాబట్టి పరిశుద్ధాత్ముడు క్రీస్తుని గురించి మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు క్రీస్తును మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ కూడా ప్రభువే. కాబట్టి ప్రభువు వాటిలోనివి తీసుకుని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేయకపోతే క్రీస్తు గురించి మనము తెలుసుకోలేము గొప్ప గొప్ప విషయాలు. పరిశుద్ధాత్ముడు మనకు మర్మాలు బోధిస్తాడు, దేవుని సంగతులను వివరిస్తాడు. ఒక మనుషుని సంగతులు అతని మనుష్యాత్మకే గాక మరెవరికీ తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాక మరెవరికీ తెలియదు. మనమైతే దేవుని ఆత్మను పొంది ఉన్న వారము కనుక ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణకు మనం లోబడాలి. అనుకువగా, దీనులముగా, తగ్గింపుతో, వినయముతో ఉన్నప్పుడు మనకు సందర్భమును బట్టి అవసరమును బట్టి దేవుని చక్కని విషయాలు మనకు బోధిస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మీరు వెళ్ళి మాకు పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా సర్వ సత్యములో నడిపించడానికి సత్య స్వరూపియగు ఆత్మగా పంపినందుకు మాకు అవసరాన్ని బట్టి, మా పరిస్థితిని బట్టి మీరు ఆదరణ, ఆశీర్వాదము, ఓదార్పు వాక్యాన్ని, మా గురించిన ప్రణాళికను మీరు తెలియజేస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. ప్రభువా, మీ మాటే మా జీవితంలో ఉల్లాసం, ఉజ్జీవం. మీ మాటే మాకు ఆశీర్వాదం, మీ మాటే మాకు ఆదరణ, ఓదార్పు. నైనా మీకు వందనాలు. కృంగిపోయిన వేళ, నిరాశ లోయల్లో, అనారోగ్య సమయములు, ఇబ్బందులలో, నిరీక్షణ లేని చీకటి అంధకారంలో మీరు పలకరించారు. చిరునవ్వుతో మా మీద దయ చూపారు, కనికరం చూపారు. ఒక్కొక్కటిగా మాకు అవసరాన్ని బట్టి మాకు బోధిస్తూ వస్తున్న ప్రతి విషయాన్ని బట్టి మీకే వందనాలు నాయన. మాలో ఎటువంటి గర్వము, అహంభావము, అహంకారము, అవిధేయత, తిరుగుబాటు చేసే మనస్సు లేకుండా పరిశుద్ధ ఆత్మనికి అనుగుణమైన నివాసముగా మా జీవితాలను మలచండి నాయన. మీ రక్తముతో పూర్తిగా మమ్ములను మరొక్కసారి కడగండి ప్రభువా. దేవా, మీకు వందనాలు. మా గురించిన అనేక విషయాలు మీ దగ్గర ఎన్నో ఉన్నాయి నాయన. మేము వాటిని తట్టుకోవడానికి మమ్ములను సర్వసత్యంలోనికి నడిపించి పరిశుద్ధ ఆత్మను పంపినావు. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు పంపిన పరిశుద్ధాత్మ సన్నిధి కొరకై, ప్రత్యక్షత కొరకై మీకు స్తోత్రాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.